లాభదాయకమైన ట్రేడింగ్ వెనుక ఉన్న రహస్యం ఏదో పెద్ద సాఫ్ట్వేరో టూలో కాకుండా ఒక ప్రాచీనమైన ఆలోచన విధానమైతే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, దీని గురించే మనం ఇప్పుడు లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఈ ఒక్క వాక్యం చూడండి, ఇది ట్రేడింగ్ ప్రపంచం గురించి మనకు తెలిసిన ప్రతిదాన్ని ప్రశ్నిస్తుంది. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, మార్కెట్లని చూసే మన దృష్టికోణాన్నే పూర్తిగా మార్చేసే ఒక డిసిప్లిన్ అన్నమాట. చాలామంది ట్రేడర్లు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఒకే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. సోర్స్లో దీన్ని అమెరికన్ ట్రేడర్ వ్యాధి అని పిలుస్తారు. అంటే ఏంటి? అదే హసల్ కల్చర్. ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి, నిరంతరం కష్టపడాలి, స్క్రీన్కి అతుక్కుపోవాలి అనే ఒక ఆలోచన. ఇక్కడ రెండు రకాల ట్రేడింగ్ మైండ్సెట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు హసల్ మెంటాలిటీ, అంటే ఎక్కువ యాక్షన్, కుప్పలు తెప్పలుగా ఇండికేటర్లు, రోజంతా స్క్రీన్ ముందే. మరోవైపు ఊవే విధానం, ఓపిక, సింప్లిసిటీ, ప్రశాంతత. చాలామంది ఏ దారిలో వెళ్తారు? కరెక్ట్, మొదటి దారిలోనే వెళ్ళి దెబ్బతింటారు. ఇది ఏదో థియరీ కాదు, ఇది నిజంగా జరిగింది. సోర్స్లోని ఈ పర్సనల్ అనుభవం చూడండి. $5,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. రోజుకు 12 గంటలు స్క్రీన్ చూడటం, 50కి పైగా ఇండికేటర్లు వాడటం, నిరంతరం న్యూస్ ఫాలో అవటం, ఇదంతా చేశారు. మరి ఫలితం? జస్ట్ 3 నెలల్లో అకౌంట్లో మిగిలింది కేవలం $1,800. చూశారా? ఓవర్ ట్రేడింగ్ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. సరే, ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఆశ్చర్యకరంగా ఆ సమాధానం ఒక ప్రాచీన చైనీస్ తత్వశాస్త్రంలో దాగి ఉంది. మార్కెట్లలో ఇది ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్గా పనిచేస్తుంది. దానిపేరే వూ వే. అసలు ఈ వూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్రయత్న చర్య. అంటే సోమరిగా ఉండటం కాదు, బలవంతంగా ఏదీ చెయ్యకుండా, పోరాడకుండా, సరైన అవకాశం కోసం వేచిచూసి అది రాగానే కరెక్ట్గా యాక్ట్ చేయటం. ఇది ఎలా ఉంటుందంటే, నది ప్రవాహానికి ఎదురెళ్లడానికి ప్రయత్నించడం మానేసి దానితో పాటే ప్రశాంతంగా ప్రయాణించడం లాంటిది. ఊవేలో మొదటి రూపకం చెక్కని దిమ్మ. అంటే దాని సహజమైన సింపుల్ రూపంలో ఉన్నది. ట్రేడింగ్కు దీన్ని అప్లై చేస్తే మన చార్టులని వందల కొద్దీ ఇండికేటర్లతో, లైన్లతో గజిబిజి చేసుకోకుండా సింపుల్గా క్లీన్గా ఉంచుకోవడం. ఒకే ఒక్క నిరూపితమైన స్ట్రాటజీపై ఫోకస్ పెట్టడం. ఇక రెండవ రూపకం ఇంకా పవర్ఫుల్, నీరులా ప్రవహించడం. నీరు చూడండి, అది ఎప్పుడూ గోడల్ని బద్దలు కొట్టుకుని వెళ్లదు. ఎక్కడైతే దారి సులువుగా ఉందో అటువైపు ప్రవహిస్తుంది. కాని కాలక్రమేణా అదే నీరు కొండల్ని కూడా తొలిచేస్తుంది. ట్రేడింగ్లో కూడా అంతే. ట్రేడ్స్ కోసం మనం వేటాడకూడదు. మార్కెట్ మన దగ్గరకు సరైన సెటప్తో వచ్చేవరకు ఓపికగా ఎదురుచూడాలి. ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూడటానికి ఇక్కడొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. గంటల తరబడి ఏమీ చేయకుండా మార్కెట్ను గమనించారు. సరైన అవకాశం రాగానే ఒకే ఒక్క ట్రేడ్ తీసుకున్నారు. ఆ ఒక్క ట్రేడు అంతకుముందు వారం రోజులపాటు ఒత్తిడితో, టెన్షన్తో చేసిన ట్రేడింగ్ కంటే ఎక్కువ లాభాన్ని కేవలం 4 గంటల్లోనే ఇచ్చింది. ఇదే అప్రయత్న చర్య వెనకున్న మ్యాజిక్. బావుంది కదా? మరి ఈ ఫిలాసఫీని మన ట్రేడింగ్లో ఒక క్రమశిక్షణగా ఎలా మార్చుకోవాలి? దీనికోసం 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఓపిక. ఈ చైనీస్ సామెత చూడండి, గుర్రం కోసం వెతుకుతూ గాడిద మీద స్వారీ చేస్తాడు ఓపిక గలవాడు. దీని సారాంశం సింపుల్. మార్కెట్లో ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలనే ఆతృతతో చెత్త సెటప్లలోకి దూకుకూడదు. పర్ఫెక్ట్ అవకాశం కోసం ఓపికగా ఎదురుచూడాలి. గుర్తుంచుకోండి, మార్కెట్ ఎక్కడికీ పోదు, అది ఎప్పుడూ మరో అవకాశాన్నిస్తుంది. రెండోది భావోద్వేగ నిర్లిప్తత. అంటే ఎమోషన్స్ లేకుండా ఉండటం కాదు. భయం, అత్యాశ, ఫోమో అంటే అవకాశం మిస్ అవుతున్నానేమో అనే ఆందోళన, ఇవన్నీ రావటం చాలా సహజం. కానీ ఒక డిసిప్లిన్డ్ ట్రేడర్ ఏం చేస్తాడంటే ఆ ఫీలింగ్స్ని గమనిస్తాడు, అంతే. వాటికి లొంగిపోయి నిర్ణయాలు తీసుకోడు. మన ఫీలింగ్కి, మనం తీసుకునే యాక్షన్కి మధ్య ఒక చిన్న గ్యాప్ సృష్టించుకోవడమే ఇక్కడ కీలకం. ఇక మూడోది బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రక్రియను నమ్మడం. ఈ రైతు గుర్రం కథ దీన్ని చాలా బాగా వివరిస్తుంది. చూడండి, ప్రతి సంఘటనకు పొరుగువాళ్లు అదృష్టం, దురదృష్టమని జడ్జి చేస్తున్నారు. కాని రైతు మాత్రం కావచ్చు అంటున్నాడు. ట్రేడింగ్లో కూడా అంతే. ఒకే ఒక్క ట్రేడ్ లాస్ అవగానే మన స్ట్రాటజీ చెత్తది అని డిసైడ్ అవ్వకూడదు. అలాగే ఒకే ట్రేడ్ ప్రాఫిట్ రాగానే మనం కింగ్ అయిపోయామని అనుకోకూడదు. మన సిస్టంకి పనిచేయడానికి కొంత సమయం ఇవ్వాలి. ఓకే, ఈ ఫిలాసఫీ అంతా బాగుంది.
కానీ దీన్ని రోజువారీ ట్రేడింగ్లో ఎలా అమలు చెయ్యాలి? ఇప్పుడు మనం 5 సింపుల్, ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన రూల్. మీ స్ట్రాటజీని మీరు జడ్జ్ చేసే ముందు కనీసం 100 ట్రేడ్లు దాన్ని ఫాలో అవ్వండి. 1-2 నష్టాలు రాగానే దాన్ని పక్కన పడేయొద్దు. అసలది పనిచేస్తుందో లేదో తెలియాలంటే మనకు నమ్మదగినంత డేటా కావాలి కదా. ఆ డేటా ఈ 100 ట్రేడ్స్ ఇస్తాయి. సో ఈ 5 స్టెప్స్ గుర్తుంచుకోండి. 1. మీ చార్ట్లని సింపుల్గా మార్చుకోండి. గజిబిజిగా ఉండే ఇండికేటర్లని తీసేయండి. 2. బలవంతంగా ట్రేడ్ చేయొద్దు. మీ రూల్స్ అన్నీ పాటిస్తేనే ఎంటర్ అవ్వండి. 3. ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తుందో ఒకచోట రాసుకోండి. భయంగా ఉందా, అత్యాశగా ఉందా? దీన్ని గమనించడం వల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. 4. మీ ప్లాన్కి 100 ట్రేడ్ల వరకు కట్టుబడి ఉండండి. ఇక 5. ఇది చాలా ముఖ్యం. ఏమీ చేయకపోవడాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. కొన్నిసార్లు ఏ ట్రేడు తీసుకోకపోవడమే అత్యంత తెలివైన నిర్ణయం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాయింట్ని ఒక్కసారి చూద్దాం. అదేంటంటే, ఏమీ చేయకపోవటం వెనుక ఉన్న అసలైన శక్తి. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజమైన ట్రేడింగ్ డిసిప్లిన్ అంటే రోజంతా ట్రేడ్స్ చేస్తూ ఉండటానికి కావలసిన బలం కాదు. అసలైన బలం సరైన క్షణం వచ్చే వరకు ఏమీ చెయ్యకుండా ప్రశాంతంగా కూర్చోగలగడం. అదే ఉవే. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. బహుశా మార్కెట్లో మనం తీసుకునే అత్యంత లాభదాయకమైన ట్రేడ్ అసలు ఏ ట్రేడు తీసుకోకపోవడమేనేమో. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.